ఈరోజు మన కోడిపల్లి మండల్ హెడ్ క్వార్టర్లో ZPHS కోడిపల్లి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సెన్సస్ 2027 సంబంధించిన ఈరోజు ఎన్యూమరేటర్స్ సూపర్వైజర్స్ ట్రైనింగ్ నడుస్తుంది. ఇది 3 day ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో సాటర్డే, ఈరోజు మండే, రేపు వాళ్ళకి ఫీల్డ్తో పాటు ట్రైనింగ్ నడుస్తున్నది. సో ఇప్పుడు ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్తో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని క్వశ్చన్ బై క్వశ్చన్ ఎలా ఉన్నాయి, మనకి క్వశ్చన్ అండ్ పోర్టల్ ఎలా ఉంది, యాప్లో ఎలా ఎంటర్ చేయాలి అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. ఏవైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉన్నాయి అది కూడా ఆన్సర్ చేయడం జరుగుతున్నది. ఈసారి మనకి సెన్సస్ 2027 అంటే డిజిటల్ సెన్సస్ మొత్తం. సో అంతా మనకి యాప్లో మనం కండక్ట్ చేస్తున్నాము. ఇంతకుముందు జరిగిన జనగణనలో మొత్తం ఫామ్లో నింపిన వాళ్ళే, కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్ సెన్సస్ కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి మనం ఏం ఎంటర్ చేస్తున్నాము. ఒకవేళ బై మిస్టేక్ ఎంటర్ అయితే మళ్ళీ అది ఫ్రీజ్ చేసిన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి కరెక్ట్ చేయడానికి, అది కూడా చెప్పడం జరుగుతుంది ఆల్ ఎన్యూమరేటర్ సూపర్వైజర్స్కి. సో ఆర్డీఓ గారు మనకి సబ్ డివిజన్ సెన్సస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ 3 మండలాల్లో ఇప్పుడు ఇది ట్రైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. సో క్రియేట్ చేసి మీకు చెప్తారు డేట్ అయింది, ఇప్పుడు ఓపెన్ చేయండి. మీరు ఫీల్డ్కి వెళ్తారు కాబట్టి మీరే కరెక్ట్ ఉండాలి. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు అన్ని క్వశ్చన్స్లో ఎక్కడైనా డౌట్ వస్తున్నాయి, బికాజ్ రేపు మీరు సూపర్వైజర్తో పాటు వెళ్తారు, తర్వాత యూ హ్యావ్ టు గో ఆన్ యువర్ ఓన్. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి క్లారిటీ తీసుకోవాలి. కరెక్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా యాక్టివిటీ మనం చేస్తున్నాము, కొంతమంది అంటే సరే నేను ఇంట్లో కూర్చొని ఎంటర్ చేస్తాను అని, అది కూడా అవుతుంది, కానీ మనకి డేటా మొత్తం తక్కువ అయింది. పర్పస్ ఇస్ టు కరెక్ట్ ద ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫీల్డ్. ఏ ఊళ్ళో ఏ వార్డులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు, సో దట్ మనకి ఒకటి కరెక్ట్ డేటా ఉంటే మనం చేయగలుగుతాం. ఇప్పుడు అందరూ టీచర్స్ కాబట్టి మీకు ఐడియా ఉంది, మనం ప్రతిసారి 2011 సెన్సస్ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం ప్రతిదానికి. అసలు ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు, ఇప్పుడు ఎంతమంది ఉండొచ్చు, అది చేసి మనం అంచనా వేసి చేస్తున్నాం అని దాన్ని. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి అన్ని పథకం గురించి, అన్ని స్కీమ్స్ గురించి కూడా మనం ఎగ్జాక్ట్గా చేయగలుగుతాం. సో మనం ఇక్కడే తీసుకుంటే ఏం లాభం హాని ఉండదు. నో లీగల్ క్లెయిమ్స్ ఎక్కడైనా వాళ్ళ పేరు రావాలి. కొద్దిగా గైడ్ అది ఒకటి చెప్పాలి, పేరెంట్స్ కూడా చెప్పాలి, బాబు మీ కోడలికి ఎక్కడే మీరు ఇస్తారు ఇవ్వండి, లేదంటే అక్కడే ఇవ్వమని చెప్పండి, అంతే. సో దేర్ ఇస్ నో లీగల్ క్లెయిమ్, నో లీగల్ రైట్. మనం జస్ట్ మనుషులు నంబర్ కౌంట్ చేస్తున్నాం, ఏజ్ పరంగా, ఫ్యామిలీ పరంగా, రిలీజన్ అంతా పరంగా మనం చేస్తున్నాం. ఈ క్యాంప్ ఆఫీస్ ని మాత్రం రెసిడెన్షియల్ బట్ మనుషులకి ఇక్కడ కౌంట్ క్యాంప్ ఆఫీస్ లో అందరికీ వాళ్ళే ఇన్స్టిట్యూషన్ అంటే ఓన్లీ మీరు బిల్డింగ్ కౌంట్ చేస్తారు, స్ట్రక్చర్ ఉంటుంది, అక్కడి మనుషులు కౌంట్ తీసుకుంటారు. అట్లాంటి మేబీ సేమ్ క్వశ్చన్స్ సివిల్ టైప్ ఆఫ్ ప్రాక్టికల్ క్వశ్చన్. సో దీంట్లో మేబీ మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొచ్చు, మేబీ ఒక ఇల్లులో ఏదైనా కేటగిరీలో మనకి సెట్ అయ్యేట్టుగా ఉండకపోవచ్చు. సో అట్లాంటి కేసులు ఏమైనా ఉంటాయి, ఆ కేసుల్లో ఏం చేయాలి? ఆల్రెడీ రెడీమేడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది దీంట్లో 3 ఉన్నాయి మేడం. దీంట్లో నో అంటే మళ్ళీ ఇక్కడ ఏం రాదు, ఓపెన్ అయితే అదర్స్. అలా అదర్స్ ఉన్న క్వశ్చన్స్ చాలా రేట్గా ఉన్నాయి మరి జనరల్గా స్పెసిఫిక్ ఉన్నాయి. చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మళ్ళీ బాగా డౌట్స్ ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్కి ఎట్లా ఆన్సర్ చేయాలి అది అక్కడ చూసేసాము. వాళ్ళు అన్ని డెమో యాప్ ఏదైనా ఉందో అది చేయడానికి యాక్చువల్లీ ఇందాక వీళ్ళకి కూడా 2 యాప్స్ ఉన్నాయి మేడం. టెస్టింగ్ యాప్ ఉంది, యాక్చువల్ యాప్ ఉంది. సో టెస్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఇందాక నేను ఏఎస్ఓ సార్కి రాజరెడ్డి సార్ మా ఫీల్డ్లో యాప్లో పెట్టింది. 2 మరేటర్స్ 5 మంది 6 మంది పంపిస్తే వాళ్ళకి ఒక గ్రూప్గా పంపిస్తే ఒక కాలనీకి పంపించేస్తాం మేడం. బిల్డింగ్ స్ట్రక్చర్ దాకానే వస్తుంది, అక్కడ నుంచి ఆటోమేటిక్గా 34 క్వశ్చన్కి వెళ్ళిపోతుంది మేడం. మొబైల్ నెంబర్ క్లారిటీ ఉంది. దెన్ మీరు చెప్తున్నారు పర్సన్ రికగ్నైజ్డ్ యాజ్ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్
జాయింట్ ఫ్యామిలీ కేసులో ఏం చేస్తాం మనం? ఎవరికి వాళ్ళు బిల్డింగ్ మేడం తీసుకోదు మేడం, దీంట్లో అదర్స్లో Others అంటే తీసుకోవాలి. others. మనం ఇప్పుడు బిల్డింగ్ యొక్క రెసిడెన్స్ కమ్ షాప్స్ దాంట్లో ఆధార్ అనే ఆప్షన్ ఉంది మేడం, అక్కడ మనం డిస్క్రిప్షన్ రాస్తాం మేడం. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఈ క్వశ్చన్లో ఆధార్స్కి మళ్ళీ ఎక్స్ట్రా మనం డిస్క్రిప్షన్ రాయడానికి లేదు మేడం. తల్లిదండ్రి, ఇద్దరు కొడుకులు భార్య, ఇద్దరికి పిల్లలు అందరూ ఉన్నారు. సో 3 ఫ్యామిలీస్ ఒకవేళ చూసుకుంటే లైక్ అన్ఆఫిషియల్గా పేరెంట్స్ ప్లస్ 1 కొడుకు ప్లస్ 2nd కొడుకు. నా హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్? పేరెంట్స్ అర్నింగ్ లేదు ఇప్పుడు, ఇద్దరు కొడుకు అర్నింగ్ వాళ్ళు సాలరీ. They will disclose that is the final rule. దట్ ఈస్ ద మైండ్. Second son కావచ్చు, third son కావచ్చు, youngest son కూడా కావచ్చు. వాళ్ళ దాంట్లో గొడవ ఉంటే ఇప్పుడు ఉంటే వాళ్ళు హౌస్ హోల్డ్ సెపరేట్ హౌస్ హోల్డ్ సెపరేట్ 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 చేయాలి. వీళ్ళ 3 ఉంటే ఇప్పుడు ఉంది census of the only identification of this thing. హౌస్ తర్వాత మీరు ఫీల్డ్ కూడా వెళ్తారు. బ్యాంక్ దగ్గర ఉన్నారు, రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇలాంటి లేనప్పుడే వస్తారు. ఆల్మోస్ట్ 99.9% ఏదో ఒక ఆప్షన్ వచ్చేటట్టుగానే ఫ్రేమ్ చేసాం. ఏదో ఏ కేసులో న్యూట్రల్ తెలియనప్పుడు జనరల్గా క్లారిటీ ఉంది. మళ్ళీ యాప్ కూడా డిజైనింగ్ బాగుంది మేడం, ఎక్కడ మనం మిస్టేక్ చేద్దామన్నా అది తీసుకోదు మేడం, చాలా డీటెయిల్గా ఉంది. ఎక్కడ కూడా ఓన్లీ మనం స్టార్టింగ్లో బిల్డింగ్ నెంబర్ ఒక దగ్గరనే మనం బిల్డింగ్ నెంబర్ మెన్షన్ చేస్తాం మేడం, మిగతా అదంతా ఆటోమేటిక్ అదే తీసేసుకుంటూ ఉంటారు. సో మనం ఫస్ట్ డే మీరు ఏమేమి కవర్ చేశారు? ఫస్ట్ డే ఇంట్రడక్షన్ మేడం, సెన్సస్ది మనం యాక్ట్స్ రూల్స్ చెప్పినాం మేడం, దీని ప్రకారంగా ఉంటుంది. అలానే మళ్ళీ ప్రిమిసెస్, హౌస్ హోల్డ్స్,